ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 6వ నెల 1వ లోక సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశుడైన యోసేపును ఒక పురుషుని ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియు దగ్గరికి దూత వచ్చింది. దూత వచ్చి, దయాప్రాప్తురాలా, శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. తొందరపడి శుభవచనం ఏమిటో ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. గర్భము దాల్చింది, యేసు అని పేరు పెట్టింది. నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలా జరుగును అని దూతతో అడగగా, పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడిను. దేవుని కుమారుడు జన్మించాడు. 2వ అధ్యాయము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాయిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. ప్రభు దూత వచ్చి శుభ సమాచారం చెప్తుంది. వాళ్ళందరూ భయపడ్డారు. భయపడకండి. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభువు మన కోసం జన్మించాడు. లోక రక్షకుడు మన కోసం పరలోకం ఇచ్చాడు. పరలోక ఆనందాన్ని, సంతోషాన్ని భూమి మీద ఇచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులకి సమాధానము దేవుడిచ్చాడు. చూడండి, సర్వోన్నతుని స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకి భూమి మీద సమాధానం కలుగునని దేవునికి స్తోత్రము చేయుచుండరి. పరలోకంలో వాళ్ళందరూ కూడా మనల్ని చూస్తున్నారు. ఎన్ని ఆత్మలు రక్షించబడాయి, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పరలోక సైన్య సమూహము మనకి ఉన్నది. మనము శాసిస్తే ఆత్మలు మనకి ఇస్తాడు. మనం శాసనము మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉంది. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆత్మలను అడగాలి. ఎన్ని ఆత్మలు అడుగుతారో వారు నక్షత్రం పోలి ఉంటారంట. యోబు గ్రంథంలో మాట ఉంటుంది, మీ హృదయములో ఏమి అనుకుంటారో పరలోకంలో జరుగుద్దంట. పరలోకము మన కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. భూమి మీద నువ్వు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడును. నువ్వు భూమి మీద బతికున్నంత కాలము ఎన్ని ఆత్మలు ప్రయాసపడతావో అన్ని ఆత్మల్ని సంపాదించి పెడతావు. ఎలా అంటే ఇది ప్రాసెస్. పరలోకంలో అద్భుతమైన మన కోసం సైన్య సమూహం ఉంది. ఈ శుభ సమాచారం ఏంటంటే మనుష్యులందరికీ భూమి మీద సమాధానం. మనుషులందరికీ భూమి మీద సమాధానం. చూడండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను తెలియజేయుచున్నాను. దావీదు పట్టణందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్ వచ్చింది. మనమందరూ కూడా బట్టలు కొనుక్కుంటారు, సున్నాలు వేసుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఏమని? వాళ్ళు బాగుండాలి,
కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఎందుకంటే బాగోరండి. వాళ్ళకి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అని సైతాను వాళ్ళని మొత్తేస్తాడు. ఇప్పుడు ఆయన ఎదిరించాలి, ఆత్మలు సంపాదించాలి. దేవుడేమో ఇశ్రాయేలు ప్రజల కాడి నుంచి కూడా మనకి పనిస్తున్నాడు. ఆ పనిని మనం చేయలేకపోతున్నాం, పాపాన్ని జయించలేకపోతున్నాం. ఇప్పుడు దేవుడి మీద మీరు మనసు పెట్టుకుంటే, మీ హృదయంలో దేవుణ్ణి ఆశిస్తే, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. గురి ఉండాలండి. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, 10 మంది స్టూడెంట్స్ ముందుకు వస్తారు, 10 మందిలో ఒకడు. అంటే 100 మంది వాళ్ళ పని కొలది వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళ హృదయ వాంఛను తీరుస్తాడు. 90 మందికి వచ్చేటప్పటికి 10 మంది ఉంటారు ముందర. ఆ 10 మందిలో ఒకడు విన్ అవుతాడు. ఇలా మనము ఈ లోకంలో నీతి న్యాయములు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏమి ఇప్పుతామో పరమందు ఇప్పబడును. మీరు ఏమి అడగండి, మీకేం కావాలో అడగండి, ఎన్ని ఆత్మలు కావాలో అడగండి, నేను ఇస్తాను. మనకి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తున్నాడు. ఆయన డైరెక్షన్ ఉంటుంది. మంచి మనస్సాక్షి గల వారికి దేవుని డైరెక్షన్ ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. శుభ సమాచారాన్ని దేవుడు తెలియచేసిన విధం చాలా బహు విశేషమైంది. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నారండి. భూమి మీద మనుషులందరికీ సమాధానము. చూడండి, సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషుడికి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నారు దూతలు. మనము దేవుని మీద మనసు పెట్టుకోవాలి. మన ఆశ అంతా దేవుని మీద పెట్టాలి. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. అడిగిన కంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభ సమాచారాన్ని తెలియచేయటానికి దూతలు వచ్చారు, గొర్రెలు కాసే వాళ్ళు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. మనము మన చేయూత ఎంత ఉంది, మన అడుగులు ఎలా ఉన్నాయి, దేవుడి మీద మనం పెట్టుకున్న నమ్మకం ఏమిటి, ఆయన మనల్ని నమ్మి భరోసా ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు. దినదినము ప్రక్రియ, దినదినము గోజాడాలి, దినదినము అడగాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా, ఆత్మీయ పరిపక్వతలో ఎదగాలి. దేవుణ్ణి అడగాలి. దేవుడిని అడిగితే దేవుడి దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు స్తోత్రాలు. దావీదు పట్టణంలో రక్షకుడు మన కొరకు పుట్టినాడు. యేసయ్య, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయ్యా, ఎంత గొప్ప మాట చెప్పావు నాయన. లోక రక్షకుడు జన్మించాడు, మన హృదయాల్ని బాగు చేసేవాడు, మన హృదయాల్ని బాగు చేసి స్థిరపరిచి సిద్ధపరిచేవాడు. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.